అయ్యా మాల మేధావులారా, మాల ఉద్యమ నాయకులారా, మాల రాజకీయ నాయకులారా, మీరు మీ కులానికి ఏ సంస్కృతి నేర్పుతున్నారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మేధావుల మీరు బండబూతులతో తిట్టించడమేనా మీ నేర్పే సంస్కృతి? అనాగరికమైన దాడులు చేయించడమేనా మీ నేర్పే సంస్కృతి? జీవితం మొత్తం త్యాగం చేసిన విమలక్కను విమర్శించే నైతిక అర్హత మాల కులస్తులకు ఉన్నదా? తన తండ్రి కాలం నుండి మొదలుకుంటే నేటి వరకు ప్రజా ఉద్యమాలతో సాన్నిధ్య సంబంధం కలిగిన పృథ్వీరాజ్ యాదవ్ గారిని విమర్శించే నైతిక అర్హత మాలలకు ఉన్నదా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. దేశవ్యాప్తంగా పేరుగాంచిన హరగోపాల్ను ఒక్క మాట అనే నైతిక అర్హత కూడా మాల కులస్తులకు లేదు. మీకు నిజంగా వర్గీకరణ వ్యతిరేకించడంలో చిత్తశుద్ధి ఉంటే, వర్గీకరణ వ్యతిరేకించడం వల్ల మీకు ఏదైనా లాభం జరుగుతుంది అనుకుంటే దాని మీద ఒక చర్చ పెట్టండి, ఒక సమావేశం ఏర్పాటు చేయండి, మేధావులను పిలవండి, ప్రజానాయకులను పిలవండి, రాజకీయవేత్తలను పిలవండి, సామాజికవేత్తలను పిలవండి, చర్చించండి. వర్గీకరణ జరిగితే మీకు ఎంత అన్యాయం జరుగుతుందో స్పష్టంగా చెప్పండి. వర్గీకరణ జరిగితే మీకు ఏం ద్రోహం జరుగుతుందో